అనితాని చూసి ఏదైనా ఒక మేనరిజం దట్ యూ కెన్ రిమెంబర్? When she's like, she's most disinterested, disoriented. ఒక లిప్ ఇటు ఒక లిప్ ఇటు అవుతుంది. ఓకే, అండ్ ఝాన్సీ మేనరిజం మేనరిజం ఉంది, నవ్వడం అదే పిచ్చి పిచ్చి నవ్వు ఒకటి అంటే దానికి అది మేడప్ నవ్వు ఉంటుంది కదా, అదనమాట. ఈ అని స్మైల్ కూడా ఏంటంటే అబ్సల్యూట్లీ నాట్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ది హార్ట్ లాగా ఇస్తుంది అనమాట. ఏది నవ్వు ఒకసారి అది లైవ్ చేసినప్పుడు చూడాలి ఝాన్సీ లైవ్ షోస్. నేను ఎక్కువ నవ్వనన్నారు, లైవ్ చేసేటప్పుడు నేను చాలా తక్కువ నవ్వదు. ఇదో అది నవ్వా, నువ్వు నవ్వింది నవ్వా, అదిగో ఇది నవ్వు, అది హోల్ హార్టెడ్ నవ్వు. ఓకే, సో ఈ రౌండ్ తర్వాత క్విక్ గా ఒక ర్యాపిడ్ ఫైర్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. ఎంత పెద్ద పొడుగు అనలైజేషన్స్ వాటికి కావాల్సినటువంటి స్టాటిస్టిక్స్ లేకుండా మాట్లాడలేదే, అందుకని అట్లా కట్ రౌండ్ ఐ గివ్ అప్. సో ర్యాపిడ్ ఫైర్ రౌండ్ లోకి వెళ్ళిపోతున్నాం. ర్యాపిడ్ ఫైర్ రౌండ్ లో ఫస్ట్ ఝాన్సీ క్వశ్చన్స్ అడిగారు. ఇందాక ఫస్ట్ నేనే చేశాను. మొదలు పెట్టామా? తెలియట్లా నీకు, నేనేం చెప్పట్లేదు కాబట్టి. ఈ రెండిట్లో ఏది సంతృప్తిని ఎక్కువ ఇచ్చింది? నవీనా ఆర్ టాక్ ఆఫ్ ద టౌన్? Oh my god, such a tricky question. I know. క్విక్. నవీనా. ఎందుకు చేశానా అనిపించిన ఒక రోల్ ఆర్ వర్క్? ఒక వర్క్ ప్రాబ్లం. ఆహా ఏమి రుచి. చేసావా నువ్వు? అడక్కు వంట చేస్తావా? అవునా? ఇప్పుడు వస్తున్న యంగ్ యాంకర్స్ కి ఝాన్సీ ఇచ్చే సలహా? అది ర్యాపిడ్ ఫైర్ ఎలా అవుతుందమ్మా, ఒక పెద్ద లెక్చర్ అవ్వాలి. ఒక చిన్న షార్ట్ అండ్ స్వీట్. ప్లీజ్ యూజ్ యువర్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్. షార్ట్ అండ్ స్వీట్. విచ్ ఇస్ బెటర్, కోకాపేట ఆంటీ ఆర్ అష్టాచమ్మలో? 100% మందిరాదేవి ఆఫ్ అష్టాచమ్మ. అష్టాచమ్మ. Wonderful, I enjoyed playing it. And actually thanks to one of my producers and one of my very close friend, నేను అసలు పిన్ని రోల్ చేయడానికి రెడీ కాలేనా, నేను క్యారెక్టర్ చేయను అన్నాను. బట్ దెన్ కొన్ని కారణాల వల్ల స్క్రిప్ట్ విన్న తర్వాత ఎస్ ఐ విల్ డూ ఇట్. అండ్ బికాస్ ఇట్ ఇస్ స్వాతి దే, యంగర్ గర్ల్ కాబట్టి చేద్దాం. భూమికకి పిన్ని అయితే నేను ఆబ్వియస్లీ నో అనేద్దును, బికాస్ ఇట్ వాస్ స్వాతి అండ్ యంగ్ గా ఉంది కాబట్టి ద వే క్యారెక్టర్ వాస్ కన్సీవ్ టువర్డ్స్ ది ఎండ్ ఒప్పుకున్నాను. ఓకే, సో రాబోయే చందమామలో నాగార్జున గారితో చేసిన పర్ఫార్మెన్స్ అండ్ డాన్స్ గుర్తు తెచ్చుకుంటే ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? చాలా సిల్లీగా ఉంటుంది. అందులో పర్ఫామ్ చేయడానికి ఒకటే సీన్ విచ్ వాజ్ గుడ్ టు పర్ఫామ్, బట్ ద డాన్స్ వాజ్ అబ్సల్యూట్లీ సిల్లీ. మొఖం ఎక్కడ పెట్టుకోవాలో తెలియలేదు. ఇట్ వాజ్ వెన్ అనిత వాజ్ డాన్స్ బేబీ డాన్స్ టేక్ ఓవర్ చేసిన టైం కదా. నేను నీ దగ్గర నుంచి డాన్స్ బేబీ డాన్స్ అప్పుడే టేక్ ఓవర్ ఇంకా నేను స్టార్ట్ చేసాం ఫస్ట్ షెడ్యూల్, దెన్ ఝాన్సీ టేకెన్ ఓవర్ ఇట్. ఆ టైంలో ఎంత సీరియస్ గా నేర్చేసుకుని అసలు కానీ షీ గెట్స్ ఇంటు ద ఏదైనా ఉంటే చెయ్యాలి కదా. ఏదో మార్షల్ ఆర్ట్స్ మధ్యలో ఏదో దానికి చేసింది. డాన్స్ కూడా అలాగే కష్టపడి నేర్చుకున్నా. కానీ అక్కడ వరకు వెళ్ళిన తర్వాత లారెన్స్ మాస్టర్ గారు ఫస్ట్ పెద్ద బీజిఎం కంపోజ్ చేసేసి వాళ్ళందరూ డాన్స్ చేస్తున్నారు. నేను అనుకున్నా రిహార్సల్ చేసి చూపిస్తారనుకున్నాను. నో, బిఫోర్ దాట్ పెద్ద బీజిఎం కంపోజ్ చేసేసి ఇదంతా చేసేయాలన్నారు. నేను వెర్రి మొహం వేసుకుని ఏదండి ఇప్పుడు ఇది ఒకటే చేస్తున్నావా అని అడిగాను. వెళ్ళిపో అని చెప్పి వాళ్ళ అమ్మాయిని పెట్టుకుని చేయించేసుకున్నారు. అవునా? ఆ తర్వాత ఇఫ్ యూ చాలా జాగ్రత్తగా గమనిస్తే మీకు పల్లవి తర్వాత వచ్చే ఆ కొంచెంలో కనిపిస్తాను, తర్వాత ప్రతి చరణంలోనూ చిన్న చిన్న ముక్కల్లో కనిపిస్తాను. మేజర్ సీక్వెన్సెస్ ఆఫ్ ద సాంగ్ నేను ఉండను. అది నేను కనిపించేట్టుగా జాగ్రత్తగా ప్లాన్ చేశారు ఆ సాంగ్. ఓకే, ట్రిక్. అనితకి ఇచ్చే సలహా ఏమన్నా ఉందే? సినిమాలు ఎక్కువ చేయాలి అనిత. సినిమాలో ప్రస్తుతం ఒక వాక్యూమ్ ఉంది, ఒక అందమైన వాక్యూమ్ ఉంది. అంటే అత్త రోల్స్కి అమ్మ రోల్స్కి చాలా మంది సరిపోను ఆర్టిస్టులం ప్రస్తుతం ఉన్నాం. దాన్ని షీఈస్ గుడ్ లుకింగ్, షీఈస్ అ పర్ఫార్మర్, షీఈస్ స్టిల్ మెయింటైనింగ్ ద సేమ్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ దట్ అ ఫిల్మ్ వుడ్ నీడ్. సో దేర్ ఇస్ దిస్ బ్యూటిఫుల్ వేకెన్సీ ఆఫ్ రోల్స్. ఒక మెచ్యూర్డ్ రోల్ కానివ్వండి, లేకపోతే ఒక యంగ్, రెండిటికి ఫిట్ అయ్యేటువంటి మంచి ప్రౌఢ అంటామే తెలుగులో, అది మంచి పదం, మనకు తెలుగులో ఉన్న మంచి పదం. ఆ కేటగిరీలో ఇంకెవరు లేరు అనిత. ఐ థింక్ షీ షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ ఫిల్మ్స్. అంటే టీవీకి అఫ్ కోర్స్ దే ఆర్ గుడ్ షోస్ టు వర్క్, బట్ షీ షుడ్ హ్యావ్ వండర్ఫుల్ ఫిల్మ్స్ అని నేను అనుకుంటున్నాను. వెరీ స్వీట్ సజెషన్ ఫ్రమ్ అ వెరీ స్వీట్ ఫ్రెండ్. ఆబ్వియస్లీ. ఇప్పుడు మన ముస్తఫాలో ఒక షార్ట్ బ్రేక్. ఎప్పుడు అనిపించలేదు నాకు. ఐ నెవర్ క్యాన్ రిలేట్ మై సెల్ఫ్ విత్. అంటే ఎప్పుడైనా ఇద్దరు చేయాల్సి అంటే నేను మనం ఇంత చేసి అంతా చేసినాక